సౌమ్యారావు జబర్దస్త్ యాంకర్గా మనందరికీ తెలుసు. ఆమె చుట్టూ అందమైన ప్రపంచం ఉన్నట్లుగా ఉంటుంది, కానీ కనిపించేది నిజం కాదని ఆమెకు మాత్రమే తెలుసు. ఇక ఒకప్పటి జబర్దస్త్ వేరు, ఇప్పుడు జబర్దస్త్ వేరు. ఇప్పుడంతా భూత పురాణం అయిపోయింది. ఆడవాసన ఉంటే చాలు చీప్ చూపులు, చీప్ జోకులు. ఇంత విమర్శించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ముందు ఎదుటి వారిని గౌరవించాలి. అది కామెడీ అయినా స్కిట్ అయినా కూడా. ఎందుకంటే ఇవి వేరు, సినిమా పాత్రలు వేరు. కొంతమంది వెకిలి చేష్టలు కూడా కామెడీని అనుకుంటున్నారు. అయితే సౌమ్యారావు జీవితం తెలిస్తే మాత్రం నిజంగా షాక్ అవుతాం. సౌమ్యారావు తిండి లేని స్థాయి నుంచి కష్టపడి పైకొచ్చింది. అసలు పేరు సౌమ్యారావు నడిగా. ఆమె పుట్టింది కర్ణాటకలోని షిమోగా. సౌమ్య 1990 సెప్టెంబర్ 29న పుట్టింది. తల్లి చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ ప్రభుత్వ స్కూల్లో సౌమ్యను చదివించింది. తర్వాత డిగ్రీ కోసం మొదటిసారి బెంగళూరు వచ్చిన సౌమ్య పార్ట్ టైం జాబ్ చేస్తూ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ పూర్తి చేసింది. జర్నలిజం పూర్తి చేసిన తర్వాత తన గ్లామర్కు డిగ్రీ కూడా తోడవడంతో పాటు సోషల్ పొలిటికల్ మీద మంచి పట్టు సంపాదించి ఓ ప్రముఖ టీవీ ఛానల్లో యాంకర్గా పనిచేసింది. ఆ సమయంలోనే కొంతమంది ఆమె గ్లామర్ మోడలింగ్కు ఉపయోగపడుతుందని చెప్పడంతో కొన్నాళ్ల పాటు మోడలింగ్ కూడా చేసింది. కానీ ఆమె ఈ స్టేజ్కు వచ్చేందుకు కష్టపడింది మాత్రం సౌమ్య తల్లి. తండ్రి లేని తనకు ఆమె తల్లి పాచి పనులు చేసి కూలి పనులకు వెళ్లి మరీ కూతురు భవిత కోసం అహర్నిశలు కష్టపడింది. ఎంతలా అంటే పాచి పని చేసి ఆ ఇంట్లో నుంచి తిండి తెచ్చేది. వారిచ్చిన పాత బట్టలే సౌమ్యకి తెచ్చి ఇచ్చేది. అంత పేదరికం వారిది. తనకు అమ్మకు తనే జీవితం. ఇలా జీవితం సాగుతూ ఉంది. కాస్త తెలివి రాగానే ఎన్నో ప్రయత్నాలు, అవమానాల తర్వాత టీవీ ముందు న్యూస్ రీడర్గా ఓ కన్నడ టీవీలో పనిచేసింది. అప్పుడే తన తల్లి కష్టాలకు ముగింపు పలికారు సౌమ్య. తన తల్లి కోసం మంచి ఇంటిని అద్దెకు తీసుకొని సుఖపెట్టేందుకు ఆరాటపడింది. జీవితంలో ఎన్నో కష్టాలు పడి అనారోగ్యం పాలైంది ఆమె తల్లి. ప్రపంచంలో వారిద్దరూ ఒకరికి ఒకరుగా బ్రతికారు. టీవీలో గుర్తింపు వచ్చిన తర్వాత నటన మీద మక్కువతో టీవీ సీరియల్స్లో నటించేందుకు ప్రయత్నించింది. టీవీ యాంకర్గా పనిచేసిన పరిచయాలతో ఎంతో మందిని రిక్వెస్ట్ చేసినా కూడా చూస్తామని చెప్పేవారంతే. ఫోటోలు తీసుకొని కాల్ చేసేవారు కాదు. దీంతో చాలా రోజులు నిరుత్సాహపడింది. ఒకవైపు సీరియల్స్ కోసం జాబ్ను వదిలేసింది. చేతిలో డబ్బు లేదు. అమ్మ చిన్న చిన్న పనులు చేస్తూ కష్టపడుతుంటే కన్నీటి పర్యంతమైంది. నేను ఎదిగినా కూడా అమ్మకు సాయం చేయలేకపోతున్నానని బాధపడేది. యాంకర్గా కూడా చాలా తక్కువ శాలరీ వచ్చేది. అద్దె నుంచి ఆమె బట్టలకే సరిపోయేది. మంచి బట్టలు వేసుకోకుంటే చీప్గా చూస్తారనే భయం ఉంది. ఇలా ఆమెకు భవిష్యత్తుపై బెంగ మొదలైంది. చివరకు కన్నడ సీరియల్స్ కోసం చూస్తూ ఉంటే ఓ దర్శకుడు తమిళ సీరియల్లో ఛాన్స్ ఇచ్చారు. జీ తమిళ్లో వచ్చిన ఆ సీరియల్తో గుర్తింపు రాలేదు, కానీ పరిచయాలు మాత్రం పెరిగాయి. 2018లో మొదటిసారి రోజా అనే తమిళ సీరియల్లో నటించింది. అంతకుముందు పట్టేదారి ప్రతిభ అనే కన్నడ సీరియల్లో కనిపించిన చిన్న గెస్ట్ అపియరెన్స్ మాత్రమే ఉంది. పెద్ద పాత్రలు దొరకలేదు. కానీ రోజా సీరియల్ తర్వాత ఆమె అదృష్టం కొద్దీ పాత్రను పెంచడంతో ఎక్కువ రోజులు నటించే ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత మరో తమిళ సీరియల్తో లైఫ్లో బ్రతకడానికి కావాల్సిన డబ్బులు చేతికొచ్చాయి. కానీ ఎంత కష్టపడ్డా కూడా ప్రతిసారి తన ఇంటి నుంచి చెన్నై వెళ్ళి రావాలంటే మాత్రం డబ్బులు లెక్క చూసుకోవాల్సి వచ్చేది. దీంతో చెన్నైకి మకా మార్చింది సౌమ్య. నెంజం మారపతల్లి సీరియల్లో సౌమ్యది కీ రోల్. పైగా 358 ఎపిసోడ్స్ ఏడాది పొడవునా పనిచేయడంతో లైఫ్ సెటిల్ అయింది. మిన్నాలే కూడా హిట్టే. ఆ తర్వాత తిరుమతి హిట్లర్ సీరియల్ సూపర్ హిట్ అయింది. దీంతో ఆమెను తెలుగు సీరియల్ దర్శకులు గుర్తించారు. పైగా కన్నడ నటి కావడంతో ఆమెకు సులభంగానే తెలుగు ఎంట్రీ దక్కింది. మన తెలుగు సీరియల్స్లో కన్నడ, తమిళ కంటే కూడా రెమ్యునరేషన్ ఎక్కువ. అందుకే అందరూ తెలుగు సీరియల్స్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తారు. అయితే 2021లో వచ్చిన శ్రీమంతుడు తెలుగు సీరియల్ సౌమ్యకు మంచి పేరు, గుర్తింపు తెచ్చిపెట్టింది. జీవితం కాస్త సెట్ అయింది. అయితే కన్నడ టీవీలో నటించే నటీమణులకు తెలుగు సీరియల్స్లో విస్తారమైన అవకాశాలు రావడంతో మొదట శ్రీమంతుడు అనే సీరియల్లో నటించింది. ఆమెకు తెలుగు రాకపోయినా నేర్చుకొని తెలుగు సీరియల్లో నటించింది. ఇటు తెలుగు అటు కన్నడ సీరియల్స్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్గా మారిపోయింది. కానీ ఆమెను దురదృష్టం మరోవైపు నుంచి వెంటాడింది. ప్రాణానికి ప్రాణమైన తల్లికి బ్రెయిన్ క్యాన్సర్ రావడంతో తల్లడిల్లిపోయింది సౌమ్య. మెల్లిగా ఆమె మంచానికి పరిమితం కావడంతో తన సంపాదన మొత్తం పోసి ఆసుపత్రిలో చేర్పించింది. తాను నటిస్తూనే తల్లికి సేవలు చేసుకుంటూ వచ్చింది. తాను నటించకపోతే అవకాశాలు తగ్గితే మళ్ళీ రావు. అయినా కూడా తల్లిని తన ఇంట్లోనే ఉంచుకొని 5 ఏళ్ల పాటు సేవలు చేసుకుంటూ ఉంది. కథలలేని తల్లిని చూసి తల్లడిల్లుతూనే మంచానికి పరిమితమైన తల్లికి ఎనలేని సేవలు కూడా చేసింది. తల్లికి చేసిన పనిని సేవ అనకూడదు, కానీ ఉరుకుల పరుగుల జీవితంలో సౌమ్యకు తప్పలేదు. కానీ ఆ జబ్బుతోనే తల్లి మరణించింది. తల్లి మరణం ఆమెకు పెద్ద లోటు. బాధను దిగమింగుకుంటూనే మేకప్ చెదరకుండా ఏడవడం అలవాటు చేసుకొని ఎవరూ లేని ఒంటరి మనిషిగా స్నేహితుల ధైర్యంతో ముందడుగు వేసింది. తెలుగు సీరియల్స్లో నటించడం సౌమ్య జీవితాన్ని మార్చేసింది. అప్పుడప్పుడే తెలుగు నేర్చుకుంటున్న సౌమ్యారావుకు ఏకంగా జబర్దస్త్లో యాంకర్గా ఛాన్స్ ఇచ్చింది మల్లెమాల. అంతేకాదు తెలుగు కాస్త బాగా నేర్చుకోవాలని కూడా సూచించారు. ఇప్పటికీ తెలుగులో తడబడినా కూడా తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటుంది సౌమ్య.
కానీ యాంకర్ అనసూయ ప్లేస్ను భర్తీ చేయడం అంత సులువు కాదు. అయినా మల్లెమాల ఆమెను మొదట పరీక్షించి చూడాలనుకుంది, సెట్ కాకుంటే మార్చేయాలనుకుంది. కానీ రేటింగ్ తగ్గిపోవడంతో పెద్ద యాంకర్లను తీసుకొచ్చి ఖర్చు పెట్టే స్థాయిలో కూడా లేకపోవడంతో సౌమ్య బెస్ట్ ఆప్షన్ అనుకున్నారు. మొదట జబర్దస్త్ డైరెక్టర్లే ట్రైనింగ్ ఇచ్చి మెల్లిగా ఆమెకు అనుభవం వచ్చే వరకు సాయపడ్డారు. కానీ ఆమె జీవితం అలాగే వెనుకున్న కన్నీళ్లు తెలియని జబర్దస్త్ యాక్టర్లు బాడీ షేమింగ్ నుంచి అవమానం జోకుల వరకు విసరడం చూసి మొదట షాక్ అయింది. కానీ దర్శకులు ధైర్యం చెప్పడంతో అలవాటు చేసుకుంది సౌమ్య. వచ్చి రాగానే సౌమ్య రావైనా సేమ్యాలా ఉందని ఓ కమిడియన్ జోకేసేశాడు. ఆ తర్వాత బూతు జోకులకు కొదవే లేదు. ఎందుకంటే ఎదుటి వారివి మానసిక లోపాలనుకుంటారు వీరు. అయినా సరే సౌమ్య గొప్ప అవకాశాన్ని వదులుకోవద్దనుకుంది. చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా సౌమ్య మీద జోకులేసేవారు. వాటికి వారే ఆనందపడి కామెడీ చేశామనుకోవడం వారికి కామన్ అయిపోయింది. కానీ తన తల్లి లేని బాధ వెంటాడుతున్నా కూడా జబర్దస్త్లో నటించడం, తన కష్టాలకు ఏడవడం ఆమెకు కూడా కామన్ అయింది. కన్నీళ్లు బయట ప్రపంచానికి తెలియకుండా ముందుకు సాగారామె. అంతేకాదు చాలా మంది సోషల్ మీడియాలో నువ్వు చండాలంగా ఉన్నావు, అందంగా లేవు, నీ మొహానికి జబర్దస్త్ యాంకరింగ్ అవసరమా అని ఇన్సెన్సిటివ్ కమెంట్స్కి మొదట భయపడింది. కానీ ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగింది. నేను ఎంత అందంగా ఉన్నానో నాకు తెలుసు. నా అందం కొంతమందికి నచ్చుతుంది, ఇంకొంతమందికి నచ్చదు. ఎవరైనా అంతే. నా యాంకరింగ్ కూడా కొంతమందికే నచ్చుతుందని నాకు తెలుసు. కానీ తెలుగు బాగా నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. 2 రోజులు మాత్రమే ఇక్కడ ఉండి మిగతా సమయం చెన్నై, బెంగళూరు వెళ్తూ ఉండడంతో వీలు చిక్కడం లేదు. నాకు తెలుగు పరిశ్రమ జీవితాన్ని ఇచ్చింది. అందరినీ అందరూ సంతృప్తి పడేలా చేయలేరు. కానీ యాంకర్గా పేరు తెచ్చుకునేందుకు నేను ఎన్ని అవమానాలైనా భరిస్తాను. ఇంకా చెప్పాలంటే నాకు మానసిక దృఢత్వం పెరిగింది. జబర్దస్త్లో అవమానకరమైన జోకులు ఉంటాయని నాకు ముందే తెలుసు. రష్మి, అనసూయలు కూడా ఫేస్ చేశారు. పేరు రావాలంటే కొన్ని బాధలు తప్పవని చెప్పుకొచ్చింది సౌమ్య. ఇక ప్రతి ఏడాది మదర్స్ డే మాత్రం ఆమెకు పీడకల లాంటిది. ప్రతి ఒక్కరూ హ్యాపీ మదర్స్ డే అని స్టేటస్లు పెడుతుంటే నాకు కన్నీళ్ళు వస్తాయి. కానీ నేను ఏడుపును ఆపుకొని నటిస్తాను. నేను క్యారవాన్లోనే ఏడుస్తానని ఆమె సన్నిహితులతో చెప్పుకొని బాధపడింది. మదర్స్ డే రోజున ఆమె తన తల్లి వీడియో రిలీజ్ చేయడంతో సౌమ్య కన్నీళ్లు బయట ప్రపంచానికి తెలిసాయి. అమ్మా, నువ్వు నన్ను పెంచేందుకు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు. నిన్ను సుఖపెట్టేందుకు పరుగులు పెట్టాను. కానీ నేను కారు కొనుక్కొని ఇల్లు కూడా కొనుక్కున్నాను. నువ్వు మాత్రం లేవు. నీవు లేని జీవితం నాకు ఎప్పటికీ లోటే. నువ్వు నాకు కావాల్సిందే. నాన్న కూడా కావాలి. అమ్మ ప్రేమ కావాల్సినంత దొరికింది. నాన్న కూడా ఇప్పుడు నాకు కావాలనిపిస్తోంది. నాన్న అమ్మలు మళ్ళీ పుడితే నా అంత అదృష్టం ఎవరికి ఉండదు. మిస్ యూ ఆల్వేస్ అమ్మా అంటూ ఎమోషన్ అయింది సౌమ్య. కానీ ఈ జీవితం తెలియని సగం కామెడీ నటులు ప్రతి ఒక్కరి మీద బూతు కామెడీలు, పంచులు వేయడం కామన్ అనుకుంటూ రెచ్చిపోతున్నారు. హాస్యం వేరు, అవమానించేలా జోకులు వేయడం వేరు. ఈ గ్యాప్ జబర్దస్త్లో ఎప్పుడో తెగిపోయింది. ఎదుటి మనిషి పొట్టల నుంచి రంగుల వరకు జోకులేసేవారే ఉన్నారు. ఇక అక్కడ నుంచి యాంకర్లను ముట్టుకోవడం, ఇదంతా మనం ఎప్పటికీ చూస్తూనే ఉన్నాం. ప్రతి జీవితం వెనుక విషాద కథలుంటాయి. సెన్సిటివ్ పాయింట్ ప్రెజర్ను ఎప్పుడూ కూడా ప్రెస్ చేయకూడదు. మరి సౌమ్యారావు జీవితంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.